Hi students, soft skills are personal attributes which make you great when you interact with others. Positive attitudes helps you cope more easily with the daily affairs of life. It brings optimism into your life and makes it easier to avoid worries and negative thinking. And also many benefits are there with the practice of positive attitude. Mainly health benefits are there. By thinking it provides increases lifespan, lowers rate of depression, lowers level of distress, increases resistance to common diseases, etc. So let us grasp some awareness about positive attitude. What is attitude? ప్రతి వ్యక్తిలో ఇంటెన్షన్ యాటిట్యూడ్ అని రెండు ఉంటాయి. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం, యాటిట్యూడ్ అంటే వైఖరి, మనం ప్రవర్తించే తీరు. సో వాట్ ఈస్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. మన వైఖరి మనల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడం కానీ అదో స్థానంలోకి తోసేయడం కానీ జరుగుతుంది. సో యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. For example, be thankful for what you have. Observe this picture. Everybody thinks what we don't have. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, అతనికి మంచి షూస్ లేవు అని బాధగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏదో లేదు అని ఆలోచన చేస్తే బాధే మిగులుతుంది. నెగటివ్ యాటిట్యూడ్లో ఉన్నాడు ఇతను. కొంతసేపటికి కాళ్ళు లేని పిల్లవాడు వెళ్తూ ఉన్నాడు ఆ దారిలో. అప్పుడు అనిపించింది అసలు లేని దానికన్నా కొంత ఉండడం మేలు అని. అప్పుడు ఆయన రిలాక్స్డ్గా ఉన్నాడు. నాకు కాళ్ళు ఉన్నాయి, ఆ పిల్లవాడికి అవి కూడా లేవు, షూ లేకపోయినా నేను నడిచి వెళ్ళగలను అని. దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. మనకు ఉన్న దాంతో సంతృప్తి పడితే మనం ప్రశాంతంగా ఉంటాం. లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ బాధతో ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ప్రతిదాన్ని నెగటివ్ను కూడా మంచిగా తీసుకోమని అర్థం కాదు. మంచిగా ఆలోచించడం అలవాటు చేసుకోమని. ఏది ఆలోచించకూడదో, ఏది వదిలేయాలో దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడాన్ని నెగటివ్ థింకింగ్ అంటారు. అవసరమైన వాటిని గురించి ఆలోచిస్తూ జీవితంలో ముందుకు పోవడాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారు. A desire changes nothing. A decision changes something. But a determination changes everything. ఒక కోరిక కలిగినప్పుడు దాన్ని ఏమీ సాధించలేము. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదో కొంత సాధించడానికి ప్రయత్నం మొదలు పెడతాం. కానీ మనల్ని మనం నిరూపించుకోవాలి అనే పట్టుదల వచ్చినప్పుడు మాత్రం దాన్ని సాధించి తీరుతామన్నమాట. A determination changes everything. ప్రతి దాన్ని పట్టుదలతో మొదలైతే ఇక దాన్ని వదిలిపెట్టేది లేదు, సాధించి తీరుతాము. దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. పెయిన్స్. పాజిటివ్ యాటిట్యూడ్స్ ఇన్ నెగటివ్ సిచ్యువేషన్స్. ప్రతికూలమైన పరిస్థితుల్లో సానుకూలంగా ఆలోచించడాన్ని పెయిన్స్ అంటాము. పెయిన్ అంటే నొప్పి, బాధ అని కాదు. మనకు వచ్చిన ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలో అని సానుకూలంగా ఆలోచించడం, ధైర్యంతో ఆలోచించే ఆలోచన విధానాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఇఫ్ యు ఫెయిల్, నెవర్ గివ్ అప్, బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అబ్దుల్ కలాం గారు చెప్పే ప్రతి కోట్ ఎక్సలెంట్గా ప్రతి స్టూడెంట్కి మోటివేషనల్గా ఉపయోగపడుతుంది. చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్లో ఫెయిల్ అనగానే ఎంతో డిప్రెషన్ అయిపోయి ఏది సాధించలేకపోయామని అలా అనుకుంటారు. కానీ ఆ ఫెయిల్యూర్కి కారణం ఏంటి? మనం ఏం చేయకపోతే, ఎప్పుడు ఏది చదవకపోతే, ఎలా మన టైం టేబుల్ని పెట్టుకోకపోతే మనం ఇలా అయ్యామని ఎవరు ఆలోచించరు. ఫెయిల్ అయింది మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ థింకింగ్లో ఫెయిల్ని ఎలా తీసుకోవాలి? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మనం నేర్చుకోవడంలో మొదటిసారిగా ప్రయత్నం చేశాం, పొరపాటు అయ్యింది, ఈసారి మాత్రం సక్సెస్కి దారి తీస్తుంది అనే ఆలోచనతోనే ప్రయత్నం మొదలు పెట్టాలి. కానీ ఫెయిల్యూర్కి కుంగిపోకూడదు. ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఎండ్ ఈజ్ నాట్ ద ఎండ్. ఎండ్ అంటే మనకు ఏంటి మీనింగ్ అంటే ముగింపు అంటాం. కానీ ఎండ్ అంటే ముగింపు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎండ్ మీన్స్ ఎఫర్ట్ నెవర్ డైస్.
ప్రయత్నం ఎప్పుడు కూడా విఫలం కాదు, ఏదో ఒక విధంగా అది సఫలం అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండ్. ఇఫ్ యు గెట్ నో యాజ్ అన్ ఆన్సర్, ఎవరైనా నేను సహాయం కానీ ఏదైనా అడిగినప్పుడు నో అన్నారనుకోండి, ఇంత మాట అంటారా, నేను అడిగితే సహాయం చేయలేదా అని నో అనే దానికి బాధపడకూడదు. రిమెంబర్, నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ, మరొక అవకాశం నీ కోసం ఉంది, ఇప్పుడు ఇది నువ్వు కోల్పోయినా ఇంకొక అవకాశం నీ కోసం ఉంది అని. ఇవన్నీ కూడా గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ అబ్దుల్ కలాం జీ. సో లెట్స్ బి పాజిటివ్. కాబట్టి ఈ రకమైన విధానంతో ఎవరు ఆలోచిస్తారో ఎప్పుడు వాళ్ళు డిప్రెషన్కి గురి కారు. సో లెట్స్ బి పాజిటివ్. What is positive attitude? Attitude constitute an important psychological attribute of individuals which shape their behavior. మానసికంగా వాళ్ళు ఆలోచించే విధానము ఏమైతే ఉంటుందో అది ఆ మనిషిని తీర్చిదిద్దుతుంది. Attitude is defined as the way a person feels about something. అటిట్యూడ్ అంటే ఏమి వివరణ ఇస్తున్నారు అంటే, ఒక వ్యక్తి దేని గురించి అయినా, ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్, ఒక స్థలం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితి గురించి, ఒక ఆలోచన గురించి ఎలాగా స్పందిస్తారో, ఎలా ఫీల్ అవుతారో దానిని యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వే ఏ పర్సన్ ఫీల్స్ అబౌట్ సంథింగ్, ఏ పర్సన్, ఏ ప్లేస్, ఏ కమోడిటీ, ఏ సిచ్యువేషన్ ఆర్ అన్ ఐడియా. Commodity means a thing, vastu. Attitude expresses an individual's positive or negative feelings about some object. ఏదైనా ఒక వస్తువు, ఒక విషయం గురించి వాళ్ళు ఎలా వాళ్ళ భావాలను వ్యక్తీకరిస్తారో దానిని వైఖరి అని అంటారు. Attitude describes an individual's feelings, thoughts and predisposition to act టువర్డ్స్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. వాతావరణంలో మనం ఉన్న చుట్టూ పరిస్థితుల్లో అవతలి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ని, అవతలి యొక్క ఆలోచనలని, వాళ్ళు ఉండాల్సిన విధంగా ఉండకుండా వ్యతిరేకంగా ప్రవర్తించేటప్పుడు ఎలాగా మనం ప్రవర్తిస్తామో అది మన వైఖరిగా వివరించబడుతుంది. సో వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ యాటిట్యూడ్? ఫ్రాంక్ ఫ్రీమన్ సెడ్, an attitude is a dispositional readiness to respond to certain institutions, persons or objects in a consistent manner which has been learned and has become one's typical mode of response. ఒక సంస్థ పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక విషయం, వస్తువు గురించి కానీ మనం ఎలా ప్రతిస్పందిస్తామో, ఎలా ఆలోచిస్తామో ఆ టిపికల్ బిహేవియర్ని, మన రెస్పాన్స్ని, మనం ప్రతిస్పందించే విధానాన్ని మన వైఖరిగా, మన యాటిట్యూడ్గా చెప్తారు అని ఫ్రాంక్ ఫ్రీమన్ చెప్తున్నారు. థర్స్టోన్ సెడ్, an attitude denotes the total of man's inclinations and feelings, prejudice, bias, preconceived notions, ideas, fears, threats and other any specific topic. థర్స్టోన్ ఏంగా డిఫైన్ చేస్తున్నారంటే యాటిట్యూడ్ని ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనలు, బాధలు, భయాలు, ఆందోళనలు, తీవ్రమైనటువంటి పరిస్థితులకి ఎలా ప్రతిస్పందిస్తాడో వీటన్నిటినీ కూడా ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ అని అంటారని థర్స్టోన్ చెప్తున్నారు. Attitude is the manner, disposition, feeling and position about a person or thing, tendency or orientation, especially in mind. మన మెదడులో మనం చూసిన దానికి, మనం ప్రతిస్పందించేదానికి అవతలి వ్యక్తి యొక్క ఆలోచన విధానము, అతని యొక్క మాటలు, వీటికి మన మెదడులో ఎలాగా సైకలాజికల్గా ఫీల్ అవుతామో దాన్నంతటినీ కూడా యాటిట్యూడ్ అంటారు. అకార్డింగ్ టు గార్డన్ ఆల్పోర్ట్, an attitude is a mental and a neural state of readiness. సైకలాజికల్గా మన మెదడులో, మన నరాల్లో మనం చూసేదానికి, మనం వినిన దానికి, మనం ఆలోచించేదానికి మనం ఎలా ప్రతిస్పందిస్తామో ఆ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ని, మనం ఎలా అలర్ట్గా రెడీగా ఉంటామో, మనం ప్రతిస్పందించాల్సిన ప్రతి విషయంలో మనం ఎలా రెడీగా ఉంటామో, మనం ఎలా తిరిగి ప్రతిస్పందించడానికి మనం ఆలోచిస్తామో దానినే మన యాటిట్యూడ్ అని అంటారు. which organized through experience exerting a directive or dynamic influence upon the individual's response to all objects and situations with which it is related. ఒక వ్యక్తి
అవతల వ్యక్తి యొక్క రెస్పాన్స్కి కానీ, ఇతర వస్తువులకు కానీ, ఇతర పరిస్థితులకు కానీ ఎలా ప్రతిస్పందిస్తారో దానినే యాటిట్యూడ్గా గార్డన్ ఆల్పోర్ట్ డిస్క్రైబ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యాటిట్యూడ్? వైఖరి యొక్క సహజ స్వభావం ఏమిటి? Attitudes refer to feelings and beliefs of individuals or groups of individuals. Attitude వైఖరి అంటే ఒక వ్యక్తి కానీ అనేక మంది వ్యక్తుల యొక్క స్వభావము, ఆలోచన విధానాన్ని యాటిట్యూడ్ అంటారు. Attitudes tend to result in behavior or action. ప్రవర్తనలో కానీ ప్రతిస్పందనలో కానీ యాటిట్యూడ్ అనేది కనబడుతూ ఉంటుంది. All people, irrespective of their status or intelligence, hold attitudes. ఎవరెవరికి యాటిట్యూడ్ ఉంటుంది అంటే వాళ్ళ యొక్క వయస్సు, వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క మేధాశక్తితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి వాళ్ళకు సంబంధించిన మేధస్సు, వాళ్ళ మెదడు పనితీరుకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన విధానము, వైఖరి ఉంటుంది. అంటే ప్రతి మనిషికి వాళ్ళ వైఖరి ఉంటుంది. ఫ్యాక్టర్స్ టు డిటర్మైన్ యాటిట్యూడ్. ఏమేమి యాటిట్యూడ్ని సూచిస్తాయి, ఏమేమి ప్రభావితం చేస్తాయి? ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్. ఒక వ్యక్తి పైన ఎక్కువగా ప్రభావితం చూపించేవి ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం మంచి పాఠాలు నేర్పుతుంది. తర్వాత వాళ్ళు నేర్చుకునే విద్య, ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎన్విరాన్మెంట్. ఈ మూడు కూడా ఒక వ్యక్తిని మౌల్డ్ చేస్తాయి, వాళ్ళ ఆలోచన విధానాన్ని డిక్టేట్ చేస్తాయి. కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్లో ఏమేమి భాగాలు ఉంటాయి? కాగ్నిటివ్ ఆర్ ఇన్ఫర్మేషనల్ కాంపోనెంట్, అఫెక్టివ్ ఆర్ ఎమోషనల్ కాంపోనెంట్, బిహేవియరల్ కాంపోనెంట్. ఇతరుల యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా ఏర్పడే యాటిట్యూడ్ని కాగ్నిటివ్ ఆర్ ఇన్ఫర్మేషనల్ కాంపోనెంట్ అంటారు. అఫెక్టివ్ ఆర్ ఎమోషనల్ కాంపోనెంట్, మన యొక్క భావోద్వేగాల వల్ల ఏర్పడే వైఖరిని అఫెక్టివ్ ఆర్ ఎమోషనల్ కాంపోనెంట్ అంటారు. బిహేవియరల్ కాంపోనెంట్, ఇండివిజువల్ యొక్క ప్రవర్తన వల్ల ఏర్పడే వైఖరిని బిహేవియరల్ కాంపోనెంట్ అంటారు. Components of attitudes. Cognitive, opinion or beliefs about attitude, object, పాజిటివ్ అండ్ నెగిటివ్. కాగ్నిటివ్ యాటిట్యూడ్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్, రెండవది నెగిటివ్ యాటిట్యూడ్. ఇది దేని వల్ల ఏర్పడుతుంది అంటే ఒపీనియన్ వల్ల, అభిప్రాయం వల్ల, నమ్మకాల వల్ల ఈ కాగ్నిటివ్ యాటిట్యూడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అఫెక్టివ్ యాటిట్యూడ్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, ది ఆబ్జెక్ట్ ట్రిగర్స్. పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇది కూడా అఫెక్టివ్లో కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇది మెయిన్గా ఎమోషన్స్, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, భావోద్వేగాలు ప్రేరేపించడం ద్వారా ఈ అఫెక్టివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. ట్రిగ్గర్స్ మీన్స్ ప్రేరేపించడం. మామూలుగా సాధారణ స్థితిలో అందరూ మామూలుగానే మంచిగానే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక ఎమోషనల్ ఫీలింగ్ కలిగినప్పుడు, భావోద్వేగాలు, కోపానికి గురైనప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ సడన్గా మారిపోతుంది. కోపము, క్రోధము, కఠినము వస్తాయి. అవన్నీ ఎలా వచ్చాయంటే ఈ భావోద్వేగాలు ప్రేరేపించడం ద్వారా అఫెక్టివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. ఏదైనా ఎమోషన్ వల్ల ఏర్పడుతుంది ఈ అఫెక్టివ్ యాటిట్యూడ్. బిహేవియరల్ యాటిట్యూడ్, రియాక్షన్ టువర్డ్ ద ఆబ్జెక్ట్. అవతల వాళ్ళ యొక్క ప్రవర్తనకి మనం తిరిగి ప్రతిస్పందించడాన్ని బిహేవియరల్ యాటిట్యూడ్ అంటారు. ఏబిసి మోడల్ ఆఫ్ యాటిట్యూడ్. ఏబిసి, ద 3 letters స్టాండ్స్ ఫర్ అఫెక్టివ్, బిహేవియరల్ అండ్ కాగ్నిషన్. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏబిసి మోడల్ ఆఫ్ యాటిట్యూడ్ అని. ఏ ఫర్ అఫెక్టివ్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ కాగ్నిటివ్. emphasizes the interrelationship among knowing, feeling and doing. ఈ ఏబిసి ఏం చెప్తుందంటే, ఎంఫసైజెస్ అంటే ఒత్తి చెప్పడం. దేన్ని బాగా మనకు ప్రాధాన్యత ఇచ్చి చెప్తుందంటే ఇంటర్ రిలేషన్ అమాంగ్, వేటి మధ్య రిలేషను, నోయింగ్ తెలుసుకోవడము, ఫీలింగ్ ఎమోషనల్, అఫెక్టివ్ అంటే తెలిసి భావోద్వేగాలకు గురి కావడం, ఫీలింగ్ అంటే మనకు కలిగిన స్పందన, తర్వాత డూయింగ్ చేయడం ద్వారా, మనం కానీ ఇతరులు కానీ ఒక చర్య చేయడం ద్వారా కలిగేది కాగ్నిటివ్ యాటిట్యూడ్. ఫీలింగ్ ద్వారా కలిగేది ఎమోషనల్ యాటిట్యూడ్. కాబట్టి ఈ ఏబిసి ఎంఫసైజ్ చేసి చెప్పేది ఏంటి? నోయింగ్, ఫీలింగ్, డూయింగ్ ద్వారా యాటిట్యూడ్ అనేది ఏర్పడుతుంది.
రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపోనెంట్ డిపెండ్స్ అపాన్ లెవెల్ ఆఫ్ మోటివేషన్. వీటి మధ్య సంబంధాలు, ఈ వైఖరి ఎలా ఏర్పడుతుంది అంటే అవి జరగడానికి ఏ లెవెల్ ఆఫ్ మోటివేషన్ జరిగిందో, ఏ విధంగా ఆ ఫీలింగ్ ఏర్పడిందో దానిని బట్టి దాని యొక్క యాటిట్యూడ్ యొక్క తీవ్రత ఉంటుంది. 3 types of people, 3 types of attitudes. 3 రకాల వ్యక్తులు ఉంటారు, 3 రకాల వైఖరులు ఉంటాయి. We focus on 3 broad categories of people and their attitudes. First one, positive type of people and positive attitude, negative type of people and negative attitude, neutral people and neutral attitude. The players with the positive attitudes. We can observe positive attitude in players. The following list describes some of the thoughts of a player with a positive attitude. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ప్లేయర్లో ఈ కింది అంశాలను మనం గమనిస్తాం. దెర్ ఈజ్ సంథింగ్ గుడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి విషయంలో ఏదో మంచి ఉంది అని ఆ ప్లేయర్ ఆలోచించాలి. ఏ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఒక ఇబ్బంది వచ్చిందంటే ఏదో కొత్తగా చేయడానికి ఒక అవకాశం వచ్చినట్టుగా భావించాలి. చేంజ్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ గ్రోత్. మార్పు అనేది ఒక పెరుగుదలకి సూచన. ఏ మిస్టేక్ ఈజ్ ఎ వాల్యుబుల్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. సక్సెస్ సాధించాలి అంటే ఏ మిస్టేక్ ఈజ్ ద వాల్యుబుల్ స్టెప్. ఏ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ కంపింగ్ సక్సెస్ అని వింటూ ఉంటాం. ఒక ఫెయిల్యూర్ ఎందుకంటే దానివల్ల ఒక పట్టుదల వస్తుంది. తర్వాత మనల్ని మనం శోధించుకుంటాం, దేనివల్ల ఆ వైఫల్యం వచ్చింది, ఏం చేయలేదు, మన ప్రాక్టీస్లో ఏమేం తక్కువ చేశాము. కాబట్టి అవన్నీ సరి చేసుకోవడం ద్వారా, మన తప్పులను సరి చేసుకోవడం ద్వారా మన ప్రాక్టీస్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతాము, మన ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోగలుగుతాము. కాబట్టి ఒక మిస్టేక్ వచ్చింది అంటే మనలో పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. దాని ద్వారా మనము మన సక్సెస్ వైపు అడుగులు వేయగలుగుతాము. ఏ మిస్టేక్ ఈజ్ ఎ వాల్యుబుల్ స్టెప్ టువర్డ్స్ అవర్ సక్సెస్. The following list describes some of the feelings of a player with a positive attitude. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే ప్లేయర్లో మనం ఈ కింద ఫీలింగ్స్ని గమనిస్తాం. హ్యాపీ, కాన్ఫిడెంట్, సాటిస్ఫైడ్, ఆప్టమిస్టిక్, లవింగ్. సాటిస్ఫైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ. సో ఎప్పుడు సంతోషంగా ఉండడము, ఎప్పుడు కాన్ఫిడెన్స్తో ఉండడం, నేను సాధించగలను అనే నమ్మకం. ప్రతి వ్యక్తి తన మీద తన నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలుగుతాడు. ఎవరో మోటివేషన్ మీద ఆధారపడిన వాడు ఎప్పుడు ఏది చేయలేడు, ఎప్పుడు ఎవరో ఒకరు పుష్ చేస్తూ ఉండాలి. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్. మనకు ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వాలి. అంటే ఎప్పటికీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండమని అర్థం కాదు. ఏదో లేదు అనే బాధ వల్ల మనం ఎప్పుడు ముందుకు పోలేకపోతాం. కాబట్టి మనకు ఉన్నదాన్ని గుర్తించి ఆ టాలెంట్తో ఇంప్రూవ్ అయ్యేదానికి మనం ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ వన్ ఈస్ ఆప్టమిస్టిక్. ఎప్పుడు ఆశావాదంతో ఉండడము. నిరాశ అనేది పెద్ద వ్యాధి, అనారోగ్యం కంటే పెద్ద వ్యాధి. నిరాశ వల్ల ఎప్పుడు నీరసంగా ఉంటుంది. ఆశావాదంతో ఉన్నవాడు ఏదో చేయాలి అనే తపన వస్తుంది. ఆ ఎంతూజియాజంతో ఎంత దూరమైనా సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాడు. తర్వాత లవింగ్. అందరినీ మనతో పాటు సమానంగా ఆలోచించడం, అందరినీ మనకులాగే చూస్తూ ప్రేమించడం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అని పిలుస్తాం. ద క్రిటిక్స్ విత్ నెగటివ్ యాటిట్యూడ్స్. మనం 3 types ఆఫ్ పీపుల్ అనుకున్నాం. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి? హ్యాపీ, కాన్ఫిడెంట్, సాటిస్ఫాక్షన్, లవింగ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు నెగటివ్ టైప్ ఆఫ్ పీపుల్ చూద్దాం. క్రిటిక్స్ అంటే విమర్శకులు. నెగటివ్ అంటేనే వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరిలో లోపాలు వెతుకుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, అవతల వాళ్ళ తప్పుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. తన గురించి తను ఆలోచించుకోవాలి, ఎప్పుడు ఎలా డెవలప్ అవ్వాలి, ఇలా ఉండదు వాళ్ళ ఆలోచన విధానం. కాబట్టి నెగటివ్ యాటిట్యూడ్ ఎవరికి ఉంటుందంటే ముందుగానే చెప్పారు, ద క్రిటిక్స్ విత్ నెగటివ్ యాటిట్యూడ్స్. ఎవరైతే విమర్శకులో వాళ్ళు నెగటివ్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తులు. The following list describes some of the thoughts of a critic with a negative attitude. ఒక విమర్శకుడు నెగటివ్ యాటిట్యూడ్తో ఉండేవాడికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. There is always something wrong. ప్రతి దాంట్లో తప్పునే చూస్తాడు. దాంట్లో ప్రతి పనిలో తప్పు ఒప్పు రెండు ఉంటాయి, కానీ ఆ ఒప్పు కనిపించదు, తప్పునే చూస్తూ ఉంటాడు. అదర్ పీపుల్ కాజ్ ప్రాబ్లమ్స్. ఇతరులందరూ కూడా నాకు చెడ్డే చేస్తున్నారని ఆలోచిస్తుంటారు, ఏదో ఇబ్బంది పడుతున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. చేంజ్ ఈజ్ ఏ టర్న్ ఇన్ మై సైడ్. ఎప్పుడు కూడా
ఇందాక ఫస్ట్ లో మనం ఏం చెప్పుకున్నాం, చేంజ్ అనేది మనకు గ్రోత్ కి ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చేంజ్ అనేదని నెగటివ్ క్రిటిక్ ఎలా ఆలోచిస్తాడు, ఒక ముళ్ళు లాగా ఆలోచిస్తాడు, ఒక టర్న్ లాగా, అది ఒక అడ్డంకిగా ఆలోచిస్తూ ఉంటాడు చేంజ్ ని. ఏ మిస్టేక్ ఈజ్ ఎ ఫెయిల్యూర్, ఒక పొరపాటుని అది పెద్ద వైఫల్యంగా భావిస్తూ ఉంటాడు. ఐ హ్యావ్ లిటిల్ ఆర్ నో కంట్రోల్ ఓవర్ మై లైఫ్, నా జీవితం పైన నాకు అసలు కంట్రోల్ లేదు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని భావిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా నెగటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన భావాలు అన్నమాట. నెగటివ్ యాటిట్యూడ్ ఉన్న ఈ క్రిటిక్ కి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, యాంగర్, ఎప్పుడు కోపం. ఇందాకేం చెప్పుకున్నాము, హ్యాపీగా ఉంటారు, పాజిటివ్ వ్యక్తి హ్యాపీగా ఉంటారు. క్రిటిక్ కి నెగటివ్ యాటిట్యూడ్ తో ఉన్న ఆయన యాంగర్ గా ఉంటారు, ఎప్పుడు డౌటెడ్ గా ఉంటాడు, ఏదో సందేహం, ప్రతి మనిషి పట్ల సందేహం, ప్రతి పని పట్ల సందేహం. ఫ్రస్ట్రేషన్ అంటే ఆందోళన, టెన్షన్ తో కూడిన ఆందోళన, ఏదో ప్రశాంతత లేకపోవడం అన్నమాట ఫ్రస్ట్రేషన్. పెసిమిజం, నిరాశావాదం, పూర్తిగా ఆపోజిట్ గా ఉంటాడు. ఆప్టమిస్టిక్ ఉండే లక్షణాలకి పూర్తి ఆపోజిట్ లో నెగటివ్ యాటిట్యూడ్ వ్యక్తి ఉంటాడు. పెసిమిజంతో, నిరాశావాదంతో ఉంటాడు, అందరినీ వ్యతిరేక భావనతో చూస్తూ ఉంటాడు, హేట్ చేస్తూ ఉంటాడు ఇతర పీపుల్ ని. ఇవన్నీ కూడా నెగటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి యొక్క ఫీలింగ్స్. The third person, neutral person with neutral attitudes. ఈ న్యూట్రల్ పర్సన్ ఏమని పిలుస్తారంటే స్పెక్టేటర్ అని పిలుస్తారు, అంటే ప్రేక్షకుడు. న్యూట్రల్ అంటేనే ఏ రకమైన భావన లేనివాడు, ఆయన ప్రేమించడు, ద్వేషించడు, లవ్ ఉండదు, హేట్ చేయడం ఉండదు, అందుకని అతన్ని స్పెక్టేటర్ అన్నాడు. సింపుల్ గా చూస్తూ ఉంటాడు, ప్రేక్షకుడు. స్పెక్టేటర్ మీన్స్ ప్రేక్షకుడు. న్యూట్రల్ యాటిట్యూడ్ తో ఉన్న ఏ భావన లేని వ్యక్తిని స్పెక్టేటర్ అంటారు. ఆయన ఎలాంటి భావాలు కలిగి ఉంటాడో చూద్దాం. ద ఫాలోయింగ్ లిస్ట్ డిస్క్రైబ్ సమ్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ఎ స్పెక్టేటర్ విత్ ఎ న్యూట్రల్ యాటిట్యూడ్. ద సిచ్యువేషన్ ఆర్ ద అదర్ పర్సన్ ఈజ్ అన్ఇంపార్టెంట్. అతనికి ఏదీ అవసరం కాదు, ఏ వ్యక్తి అవసరమైన వాడు కాదు, ఏ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ కాదు, ప్రతి వ్యక్తిని ఇంపార్టెంట్ కాదు అనుకుంటూ ఉంటాడు ఈ న్యూట్రల్ యాటిట్యూడ్ పర్సన్. సమ్వన్ ఎల్స్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎవరో ఒకరు చూస్తారులే, మనం ఏం పట్టించుకునేది అనే తీరులో ప్రశాంతంగా ఉంటాడు. అసలు ఏ ఫీలింగ్ లేదు అతనికి. చేంజ్ ఈజ్ అన్నెసెసరీ, అతనికి ఏ మార్పు అవసరం లేదు. ద ఫ్యూచర్ విల్ కమ్ అండ్ గో విత్ ఆర్ వితౌట్ మీ. భవిష్యత్ అనేది వస్తుంది పోతుంది, నా ప్రమేయం ఏమీ లేదు అని ఏ భావన లేకుండా ఒక ప్రేక్షకుడిగా ఉంటాడు ఈ న్యూట్రల్ యాటిట్యూడ్ ఉండే స్పెక్టేటర్. ఈ స్పెక్టేటర్ కి ఏమేమి ఫీలింగ్స్ ఉంటాయి, అన్ని ఎమోషనల్, భావోద్వేగాలు మాటే లేదు, అంటే బీపీఏ రాదు ఇతనికి, ఎప్పుడు ఎమోషనే లేదు. కోపం ఎక్కువగా ఉండి ద్వేషించే వాడికి హై బీపీ ఉంటుంది, ఎప్పుడు మామూలు స్థితిలో ఉండేవాడికి లేదా ఏదో కొంత బాధపడేవాడికి లో బీపీ ఉంటుంది. వీడు అన్ని ఎమోషనల్ అట. అందువల్ల ఈ స్పెక్టేటర్ కి, ఈ న్యూట్రల్ పర్సనాలిటీకి ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ బాధే ఉండదు, అన్ని ఎమోషనల్. తర్వాత టైర్డ్. ఎందుకు టైర్డ్, ఎప్పుడు పెసిమిజం గా ఉంటాడు, నిరాశ, ఎవరో చేస్తారులే మనం ఏం చేయం, ఉత్సాహమే లేదు, అందువల్ల ఎప్పుడు అలసిపోయినట్టు ఉంటాడు. ఇండిఫరెంట్, ఎప్పుడు వేరుగా ఉంటాడు, అటు పాజిటివ్ వ్యక్తులతో కలవడు, నెగిటివ్ వ్యక్తులతో కలవడు, కాబట్టి ఇతను ఇండిఫరెంట్ గా ఉంటాడు. డిటాచ్డ్ గా ఉంటాడు. డిటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడు, ఎవరితో సంబంధ బాంధవ్యాలు లేకుండా విడిగా ఒంటరిగా ఉండడాన్ని డిటాచ్మెంట్ అంటారు. కాబట్టి ఈ న్యూట్రల్ పర్సనాలిటీ యొక్క స్పెషాలిటీ ఏమంటే అన్ఎమోషనల్. అట్లా సామాన్యంగా ఎవరు ఉండలేరు, ఏదో ఒక భావోద్వేగం ఉండాలి, వీడు స్పెషల్ అన్నమాట. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్? వీటి యొక్క వైఖరి యొక్క ఫంక్షన్స్ ఏమిటి? వాల్యూ ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్, enable us to express who we are and what we believe in. మనం ఎవరము, మనం ఏమి నమ్ముతున్నాము అనే మన వాల్యూస్ ని ఎక్స్ప్రెస్ చేసేదానికి ఈ వైఖరి ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఫంక్షన్, enable us to know the world. ప్రపంచాన్ని మనం తెలుసుకోవడానికి, అనంత విశ్వంలోని అనంత జ్ఞానాన్ని మనం పొందడానికి ఈ యాటిట్యూడ్ ఉపయోగపడుతుంది. యుటిలిటేరియన్ ఫంక్షన్, enable us to gain rewards and avoid punishment. మనము సరిగ్గా స్పందించినప్పుడు, మనం పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నప్పుడు మనం మంచి మంచి రివార్డ్స్, బహుమతులు పొందగలుగుతాము, పనిష్మెంట్లని పొందకుండా ఉంటాము. మనం ఒక మంచి ఫంక్షనేటివ్ పర్సనాలిటీగా మనం బిహేవ్ చేయగలుగుతాము విత్ అవర్ ఎనార్మస్ నాలెడ్జ్. సో సోర్సెస్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఎక్కడ దొరుకుతుంది మనకు? ఎక్కడ దొరుకుతుంది అంటే ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ అబ్దుల్ కలాం జీ, అట్లాంటి వాళ్ళ మాటలు వినడం ద్వారా మన ఆలోచన విధానం మారుతుంది.
మనం ఉద్దేశము వైఖరి మారినప్పుడు మనం ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనల్గా ఎదగగలుగుతాం. కాబట్టి యాటిట్యూడ్ అనేది జనరల్గా జెనెటికల్గా పేరెంట్స్ నుంచి వచ్చినా కూడా త్రూ అవర్ నాలెడ్జ్, by acquiring knowledge, by listening eminent people's speeches, impact speeches, we can improve our attitude in a very very well manner. Acquired from parents, జనరల్గా జెనెటికల్గా అది మనకు మన పుట్టుకతోనే పేరెంట్స్ నుంచి కొంత వైఖరి అనేది వచ్చేస్తుంది. దానిని బాగా సరిదించుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునేది బై త్రూ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్. అందుకనే ఎవరినైనా మీ క్యారెక్టర్ తెలుసుకోవాలి అంటే అబ్జర్వ్ దోస్ ఫ్రెండ్స్ అంటారు అనమాట. ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ తెలుసుకోవాల్సి అంటే అబ్జర్వ్ ద పర్సన్స్ ఫ్రెండ్స్. కాబట్టి మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోవడానికి అలవాటు చేసుకోండి. మీ ఫ్రెండ్సే మీ వైఖరిని తెలియజేస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ ద్వారా, యాక్టివ్ ఫ్రెండ్స్, పాజిటివ్ యాటిట్యూడ్తో నాలెడ్జబుల్గా ఉండే ఫ్రెండ్స్ని మనం మెయింటైన్ చేస్తే వాళ్ళ ద్వారా మనం కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి మంచి యాటిట్యూడ్ కలిగి ఉండొచ్చు. టీచర్స్ ద్వారా మంచి నాలెడ్జ్ని పొందొచ్చు. టీచర్స్ అంటే మనకు ప్రతిదీ టీచరే, కేవలం క్లాస్లో పాఠం చెప్పే వాళ్ళే కాదు. ప్రకృతిలో ప్రతి విషయంలో మనము ఒక సాలెపురుగు ఉందనుకోండి, దానిలోంచి పట్టుదల నేర్చుకోవచ్చు. ఖాళీ ప్రదేశంలో అది గూడు అల్లుతుంది. వర్షం వచ్చినప్పుడు ఒకసారి వర్షం వచ్చింది, ఒక జల్లు వచ్చింది, గూడు పోయింది, మళ్ళీ వెంటనే అల్లుతుంది. మళ్ళీ రెండోసారి వర్షం వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ అది అలుపు లేకుండా నిరంతర శ్రమతో మళ్ళీ గూడు అల్లుకునే ఉంటుంది. కాబట్టి ఒక స్పైడర్ నుంచి మనం ఒక మంచి ఇన్స్పిరేషన్, వదలకుండా సాధించాలి అనే పట్టుదల నేర్చుకోవచ్చు. కాబట్టి టీచర్ అంటే కేవలం క్లాసులో పాఠం చెప్పే వాళ్ళే కాదు, నేచర్లో ప్రతి విషయంలో మనం టీచర్గా దాని నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని, మనకు నాలెడ్జ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరినీ కూడా టీచర్గా మనం తీసుకోవచ్చు, గురువుగా స్వీకరించవచ్చు. కాబట్టి గురువు ద్వారా మనము ఎంతో నాలెడ్జ్, ఎవరైతే మనకు ఒక మంచి నాలెడ్జ్ని అందిస్తారో, ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అందిస్తారో దానిని గురువుగా. ఒక పురుగు ఉంది, క్రికెట్ అంటారు ఇంగ్లీష్లో, చిమ్మట అంటారు తెలుగులో. తర్వాత అది అరుస్తూ ఉంటుంది. తర్వాత శ్వాన నిద్ర అంటే కుక్క నిద్రపోతూ ఉంటుంది, కుక్కలాగా నిద్రపోవాలి ఒక స్టూడెంట్ అంటారు, శ్వాన నిద్ర చేయాలి అని. ఎందుకని? ఎంత గాఢ నిద్రలో కూడా అలర్ట్గా ఉండాలి అని. కుక్క నుంచి మనం అలర్ట్నెస్ నేర్చుకోవచ్చు. తర్వాత దీపపు పురుగు ఉంది, అది ఎక్కడ దీపం కనబడినా వచ్చి పడిపోతుంది. ఆ పురుగు నుంచి అట్రాక్షన్స్ని ఎలా మనం అవాయిడ్ చేయాలి, అట్రాక్షన్స్ నుంచి మనం ఎలా డిటాచ్డ్గా ఉండాలని నేర్చుకోవచ్చు. కాబట్టి నేచర్లో అనేక విషయాల్ని మనం గురువుగా తీసుకొని మంచి విషయాలను నేర్చుకోవడం ద్వారా మనం వైఖరిని ప్రభావితం చేసుకోవచ్చు. వీ కెన్ ఇంప్రూవ్ అవర్ యాటిట్యూడ్ బై ఫాలోయింగ్ ద మెనీ థింగ్స్ ఇన్ నేచర్. సో ఎక్కడి నుంచి యాటిట్యూడ్ని సోర్సెస్ ఉన్నాయి అంటే, ఎక్కడ మంచి ఉంటే అక్కడ నుంచి మనము వైఖరిని, మన విధానాన్ని నేర్చుకోవచ్చు. దేర్ ఆర్ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్స్. పేరెంటల్గా వచ్చే జెనెటిక్ డిస్పోజిషన్స్లో కొన్ని చెడ్డలు ఉన్నా కూడా మనం తర్వాత మనం అక్వైర్ చేసుకున్న నాలెడ్జ్ ద్వారా మన ప్రవర్తన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అబ్జర్వేషన్స్, యాటిట్యూడ్స్ దట్ వీ ఇమిటేట్. మనం ఎవరిని చూసి ఫాలో అవుతున్నామో దానిని మనం మళ్ళీ తిరిగి ఆలోచన చేసుకుంటే, అబ్జర్వ్ చేసుకుంటే మన వైఖరిలోని తప్పులు మనకు తెలుస్తాయి. మనం ఇమిటేట్ చేసే వ్యక్తి సరైన వారా కాదా అర్థమవుతుంది. అప్పుడు మనం ఆ యాటిట్యూడ్ని మనం చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. యాటిట్యూడ్స్ ఆర్ లెస్ స్టేబుల్ దెన్ వాల్యూస్. యాటిట్యూడ్ అనేది ప్రతి క్షణం మార్చుకుంటూ ఉండొచ్చు, కానీ మనిషిగా మనకున్న వాల్యూస్ని, మన మానసిక విలువల్ని మాత్రం ఎప్పుడు దిగజార్చుకోకూడదు. అంటే మన వైఖరిని చక్కగా మనం డెవలప్ చేసుకోవాలి. 3 principles of attitude. జనరల్ యాటిట్యూడ్స్ బెస్ట్ ప్రెడిక్ట్ జనరల్ బిహేవియర్. మనకు ఉండే సాధారణ వైఖరి మనల్ని గురించి అందరికీ చూపిస్తుంది, వీళ్ళు ఎలాంటి వ్యక్తి అని. స్పెసిఫిక్ యాటిట్యూడ్స్ బెస్ట్ ప్రెడిక్ట్ స్పెసిఫిక్ బిహేవియర్స్. ప్రత్యేకమైన వైఖరి ప్రత్యేకమైన మనుషుల గురించి వివరిస్తుంది. ది లెస్ టైమ్ దట్ క్లాప్సెస్ between attitude, measurement and behavior, the more consistent will be the relationship between. Less time elapses means గడిచిపోయిన సమయము మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మెజర్ చేస్తుంది, కొలుస్తుంది. మీరు ఒక మనిషితో పరిచయం అయినప్పుడు గడిచిన కొంతకాలంలో ఎలా ప్రవర్తించారు వాళ్ళు అనేది ఆ మనిషి యొక్క వైఖరిని మనము మెజర్మెంట్ వేసుకోవడానికి, వాళ్ళ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలనేది కూడా ఆ ఎలాప్స్ అయిపోయిన టైం, గడిచిపోయిన టైం మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ద డిఫరెంట్ ఒరిజిన్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఎక్కడ నుంచి పుడతాయి అని అంటే, బిహేవియర్ టువర్డ్ యాటిట్యూడ్ ఆబ్జెక్ట్.
అవతల వ్యక్తి, అవతల విషయము, అవతల వస్తువు పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుందో దానిని యాటిట్యూడ్ అంటారు. అక్కడ నుంచి మనం యాటిట్యూడ్ని తెలుసుకోవచ్చు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, మనకు వచ్చిన ఆలోచనలో నుంచి అది పెసిమిస్టిక్గా ఉందా, ఆప్టిమిస్టిక్గా ఉందా, ఈ పాజిటివిటీ నెగిటివిటీ అనేది అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్ ఆల్టిట్యూడ్ ఆబ్జెక్ట్, అవతల వస్తువు పట్ల ఈ విధంగా ఆరిజిన్ అయిన నాలెడ్జ్తో మనము మన లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ని పెంచుకోవచ్చు, ఆలోచన విధానాన్ని మార్పు చేసుకోవచ్చు. యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్. యాటిట్యూడ్స్ వైఖరి అంటే ఏంటి, మళ్ళీ బిలీఫ్స్ అంటే ఏంటి, నమ్మకాలకి వైఖరికి ఏంటి సంబంధం. యాటిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బిలీఫ్స్. నమ్మకాలు వేరే, ప్రవర్తించే తీరు వేరే. Attitudes are defined as a tendency to respond in a particular way, whereas beliefs are concerned with what is known about the world. They centers around on what is in reality. Attitude అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన ఎలా వంగుతుంది, టెండెన్సీ ఏ వైపు ఉంటుంది, ఏ వైపు వంగుతుంది అనేది. తర్వాత బిలీఫ్స్ అనేది ఏంటంటే ప్రపంచమంతా దేన్ని నమ్ముతారు, ఏది ప్రపంచం అంతా ఇది కరెక్ట్ అని చెప్తుందో దాన్ని నమ్మకం అంటారు. ఒక వ్యక్తి ఒక విషయం వైపు వంగడాన్ని యాటిట్యూడ్ అంటారు. ఇక్కడ బిలీఫ్ యాటిట్యూడ్ గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ది ఐస్బర్గ్. హౌ మచ్ డూ యూ సీ ఆఫ్ అన్ ఐస్బర్గ్? సముద్రంలో ఉండే ఈ మంచు కొండని ఐస్బర్గ్ అంటారు. దీనిని ఉదాహరణగా తీసుకొని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మనిషి ఆలోచించే విధానం ఎలా ఉంటుందో చూడండి. ఐస్బర్గ్. ఓన్లీ 10% ఆఫ్ ఎనీ ఐస్బర్గ్ ఈజ్ విజిబుల్. పైకి కనిపించేది కొంత మాత్రమే ఉంటుంది, 10% మాత్రమే కనబడుతుంటుంది. రిమైనింగ్ 90% ఈజ్ బిలో ద సీ లెవెల్, అండర్ ద వాటర్. సముద్రంలో మొత్తం ఐస్బర్గ్ లో 10% పైకి కనబడుతుంటే 90% సముద్రంలో నీళ్ళ కింద ఉంటుంది. ది ఐస్బర్గ్ ఫినామినా ఈజ్ అప్లికబుల్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి యొక్క ఆలోచన విధానానికి ఈ ఐస్బర్గ్ చక్కటి ఉదాహరణ అనమాట. మనిషి పైకి కనిపించేది మాత్రం 10%, లోపల ఉండేది 90% అనమాట. ఆలోచన విధానము లోతు లోపలికి ఉంటుంది. యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. కాబట్టి బిహేవియర్, పైకి కనిపించే బిహేవియర్ అనేది, ప్రవర్తన అనేది 10% కనబడుతూ ఉంటుంది. లోపల ఆలోచన వైఖరి అనేది 90% లోపల ఉంటుంది. ఈ లోపల ఉండే 90% ఎలా తయారవుతుంది? ప్రతి వ్యక్తిలో వాల్యూస్, వాళ్ళు పెరిగిన వాతావరణంలో, వాళ్ళ తల్లిదండ్రులు, టీచర్లు చెప్పిన వాల్యూస్, ఏం విలువలతో వాళ్ళు పెరిగారో అది ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం వాళ్ళ యాటిట్యూడ్ మీద ఉంటుంది. తర్వాత స్టాండర్డ్స్, ఏ రకమైన స్టాండర్డ్స్లో వాళ్ళు పెరిగారు, ఎలాంటి మంచి వాతావరణమా, ఎట్లాంటి విలువలు నేర్పారు, ఈ స్టాండర్డ్స్ అన్ని ఇంపాక్ట్ కూడా వాళ్ళ యాటిట్యూడ్ మీద ఉంటుంది. తర్వాత జడ్జిమెంట్స్, ఇంట్లో ఆలోచన తీరు విధానము, మంచి చెడ్డలు చెప్పే విధానం అంతా కూడా ఆ మనిషి యొక్క యాటిట్యూడ్ మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ 3 వాల్యూస్, స్టాండర్డ్స్, జడ్జిమెంట్స్ అనేవి మోటివ్స్ చేయొచ్చు. ఎథిక్స్, బిలీఫ్స్, నమ్మకాలు, నీతి, విలువలు, తర్వాత కూడా ఉండే వాళ్ళు ఇచ్చే మోటివేషన్స్, ఈ అన్ని విలువలు కూడా యాటిట్యూడ్ని, ఒక వ్యక్తి యొక్క వైఖరిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అందరికీ ఒక వ్యక్తి గురించి తెలియకుండా ఉండిపోయే ఈ 90% మనిషి లోపల ఉంటుంది. అందరికీ కనిపించే బిహేవియర్ మాత్రం 10% బయట ఉంటుంది. కాబట్టి ఈ యాటిట్యూడ్ మంచిగా డెవలప్ చేసుకోవాలి. మనం ఒక వ్యక్తిగా బాగా ఉండాలి. పైకి ఉండే బిహేవియర్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్ కలిగి ఉండడం చాలా ముఖ్యం. సో ఒక సక్సెస్ సాధించాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ కావాల్సింది యాటిట్యూడ్. సెకండ్ స్టెప్ ఈ స్కిల్స్, నైపుణ్యము. నెక్స్ట్ వన్ ఈ నైపుణ్యాన్ని ప్రాసెస్లో పెట్టడం, ఆచరణలో పెట్టడం. తర్వాత నాలెడ్జ్ కలిగి ఉండడం. ఈ 4 ఉంటేనే ఈ పిరమిడ్ వ్యవస్థ మాదిరి ఉండే ఈ 4 విషయాలతో మనం సక్సెస్ని రీచ్ కాగలుగుతాం. మంచి యాటిట్యూడ్ ఉండాలి. వీ మస్ట్ మెయింటైన్ గుడ్ యాటిట్యూడ్ and have good skills, and we can use those good skills in our daily process and acquire enormous knowledge. With all these skills we can get success. Next, at last, conclusions. ఈ యాటిట్యూడ్ ఉంటే ఏంటి ఉపయోగం? యాటిట్యూడ్స్ డు నాట్ ప్రెడిక్ట్ సింగిల్ బిహేవియర్. ప్రతిసారి ఒక్కొక్క రకమైన ఆలోచన వైఖరి ఉంటుంది కాబట్టి ఒకే రకంగా ఒకే బిహేవియర్ని యాటిట్యూడ్స్ సూచించవు. యాటిట్యూడ్స్ ఆర్ రిలేటెడ్ టు మల్టిపుల్ బిహేవియర్స్.
ప్రతి సిచ్యువేషన్లో డిఫరెంట్గా ఉంటాడు ప్రతి మనిషి. కాబట్టి ఆ బిహేవియరల్ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒకే వ్యక్తిలోనే అనేక రకాల బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇట్ డిఫర్స్ టు అదర్ పర్సన్స్. ఇతర వ్యక్తుల్లో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన ఆలోచన విధానము, ప్రవర్తన సరళి వేరువేరుగా ఉంటాయి. అటిట్యూడ్స్ ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్ త్రూ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇంటెన్షన్. ఆ ఆలోచన విధానం దేని మీద ప్రభావితం చూపిస్తుందంటే, ఎవరి ప్రభావితం ఉంటుందంటే అవతల వాళ్ళు మనకు ఏం చెప్పారు. కొందరు ఉంటారు చాలా సైకలాజికలీ వీక్ అనమాట. ఎవరెవరైనా చెప్తే అలాగే మెదడులోకి దాన్ని చొప్పించుకుంటారు. ఎవరైతే చెప్పారో దాన్ని మైండ్లో పెట్టేసుకుంటారు. ఒకరి మీద చెప్పి వీళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పారంటే ఇంకా వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయరు. ఎవరో చెప్పిన దాన్ని మెదడులో పెట్టుకుంటారు. అంత సైకలాజికల్ వీక్నెస్ ఉండకూడదు. మనం కూడా ఆలోచించాలి, మన విశ్లేషణ కూడా ఉండాలి, మనం అనలైజ్ చేయాలి అవతల వ్యక్తిని. ఎవరో చెప్పిన దాని మీద ఇన్ఫ్లుయెన్స్ మీద మన యాటిట్యూడ్ని ఎప్పుడు కూడా నిలుపుకోకూడదు. ఇంటెన్షన్ ఈజ్ ద బెటర్ ప్రెడిక్టర్ ఆఫ్ బిహేవియర్. కాబట్టి ఫస్ట్లోనే చెప్పుకున్నాము, ప్రవర్తనకి ఉద్దేశము ప్రధాన కారణం. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ మంచి ఉద్దేశంతో వాళ్ళ నడవడిక ఉంటే వాళ్ళ ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇంటెన్షన్స్ అండ్ బిహేవియర్స్ నీడ్ టు నో అబౌట్ బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్స్. కాబట్టి ఒక మనిషి యొక్క ఉద్దేశాన్ని ప్రవర్తనని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క నమ్మకాలు, వైఖరిని తెలుసుకోవాలి. అవి ఎక్కువ ప్రభావితం చేస్తాయన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు స్కిల్స్, యాటిట్యూడ్, నాలెడ్జ్ ఇవన్నీ కూడా అవి ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇంటెన్షన్ని, ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ రిలేషన్ టు యాటిట్యూడ్ చేంజ్. వైఖరి మార్పు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నా వైఖరి ఇంతే అని అనుకోవాల్సిన అవసరం లేదు. మారడానికి ప్రయత్నించాలి. చేంజ్ ఈజ్ ద స్టెప్ టు గ్రోత్. చేంజ్ అయితేనే మనం గ్రోత్ వైపు, సక్సెస్ వైపు ప్రయాణం చేయగలుగుతాము. కాబట్టి యాటిట్యూడ్ని చేంజ్ చేసుకునే విధంగా మనకు ఇంపాక్ట్, మన మీద మంచి ఇంపాక్ట్ ఉండే విధంగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. సో వాట్ ఆర్ ద థియరీస్? Cognitive dissonance theory. Desire to reduce dissonance depends on. Dissonance means difference. చేంజ్ కావాలి. ఎలా డిఫరెన్స్గా మనము యాటిట్యూడ్ని మనం డిఫరెంట్గా మార్చుకోవాలి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ క్రియేటింగ్ ద డిజోనెన్స్. ఏవేవి మన మీద చేంజ్కి కారణం అవుతాయో, మనలో డిఫరెన్స్ని, మనలో తేడాని తయారు చేస్తాయో ఆ ఎలిమెంట్స్ మీద మనం దృష్టి పెట్టాలి. డిగ్రీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద ఎలిమెంట్స్. ఎంత ప్రభావితం అవుతున్నామో మనల్ని మార్పు చేసే విషయాల మీద అనేది ఇంపార్టెంట్. రివార్డ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజోనెన్స్. డిఫరెన్స్లో మీలో వచ్చే మార్పు వల్ల మీకు బహుమతులు తప్పకుండా వస్తాయి. మంచి మార్పు వల్ల మీకు మంచి జరుగుతుంది జీవితంలో. దిస్ ఈస్ కాగ్నిటివ్ డిజోనెన్స్ థియరీ. సెల్ఫ్ పర్సెప్షన్ థియరీ. Attitudes do not cause behavior. Behavior causes attitudes. వైఖరి ప్రవర్తనని నియంత్రించదు, ప్రవర్తన వైఖరిని నియంత్రిస్తుంది. Attitudes are formed after the fact to make sense out of behavior that already occurred. మనకు పుట్టుకతోనే వచ్చిన ప్రవర్తన వల్ల attitudes, వైఖరి తయారవుతుంది. Attitudes are formed after the fact to make sense out of behavior that already occurred. How can we developing our personality and attitude? మన వ్యక్తిత్వాన్ని, మన వైఖరిని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? We can do this through సెల్ఫ్ ఇమేజ్ అండ్ సెల్ఫ్ రిఫార్మేషన్. మనము 10 మందిలో ఎలాంటి గుర్తింపు పొందుతున్నాము అని ఆలోచించామంటే మనం ఎంత డెవలప్ అవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు, రియాలిటీగా ఉండాలి మనం ఆలోచించే విధానం. అండ్ సెల్ఫ్ రిఫార్మేషన్ అంటే మార్పులు, పెరుగుదల కోసం మార్పులు మనకు మనమే చేసుకోవాలి. ఎవరు రిఫార్మ్స్ తీసుకొని రారు, మనల్ని మార్చుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎలా? ఎడ్యుకేషన్ అండ్ హార్డ్ వర్క్. ఏదైనా నాలెడ్జ్ సంపాదించడం ద్వారా కష్టపడి మనం మన సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకోగలుగుతాము. అది ఎలా చేయాలి? డిసిప్లైన్ అండ్ ఆర్గనైజేషన్. క్రమశిక్షణతో, ఒక వరుస క్రమంతో మనము ఆర్గనైజ్ చేసుకొని ఒక ప్లానింగ్తో, చక్కని ప్రణాళికతో మనం మన సెల్ఫ్ రియలైజేషన్ని స్టార్ట్ చేయాలి. బిలీఫ్ ఇన్ గుడ్నెస్ అండ్ ట్రూత్ అండ్ మెనీ మోర్. కాబట్టి దేని మీద మనం నమ్మకం ఉంచాలి? మంచి మీద నమ్మకం ఉంచాలి, సత్యాన్ని నమ్మాలి. ఆ విధంగా మన డెవలప్మెంట్ కోసం, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, మన యాటిట్యూడ్ గ్రోత్ కోసం మనం ప్రయత్నించాలి. యాటిట్యూడ్ ఈజ్ ఎ లిటిల్ థింగ్ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్.
వైఖరి అనేది చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న విషయమే గొప్ప మార్పుకి కారణమవుతుంది. The choice is yours. With a bad attitude, you can never have a positive day. మీరు బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటారా, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారా అనే చాయిస్ మీకే. బ్యాడ్ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒక మంచి రోజు అనేది ఉండదు. విత్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఏ బ్యాడ్ డే. మంచి యాటిట్యూడ్తో ఉన్నవాడికి ఎప్పుడు చెడ్డ రోజు అనేది ఉండదు. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. విత్ ఏ బ్యాడ్ యాటిట్యూడ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఏ పాజిటివ్ డే. విత్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఏ bad day. Finally, the greatest discovery of my generation is that a human being can alter his life by changing his attitude. కాబట్టి ఒక గొప్పగా కనిపెట్టిన విషయం ఏంటి అంటే ఈ జనరేషన్కి ప్రతి మనిషి తన యొక్క జీవితాన్ని గొప్ప స్థానానికి ఎలా తీసుకెళ్ళగలుగుతాడు అంటే తన వైఖరిని, తనలో ఉన్న చెడ్డ వైఖరిని మార్పు చేసుకోవడం ద్వారా తను ఉన్నత శిఖరాల వైపు ప్రయాణాన్ని మొదలు పెట్టగలడు. అండ్ సో ఇట్ ఈస్ విత్ యూ. యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. కాబట్టి మీ సక్సెస్ వైపు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టేటప్పుడు మీ వైఖరికి ఎవరు ఇన్ఛార్జ్ అంటే మీరే. మిమ్మల్ని మీరే సక్రమంగా సరిదిద్దుకోవాలి. So smile. Always remember to keep that beautiful smile on your face. Smiling is actually proven to keep you happier when you are done and gloomy on a dreadful day. If you are sad, smile. If you are happy, smile. It makes you a happier person and gives other people a better impression of you. As I always say, it is worse to forget a smile than your purse or wallet. So keep smiling. Bye bye.